బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బుడమేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేసే నిత్యావసర సరుకులతో సిద్ధంగా ఉన్న వాహనాలు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ఇవి శుక్రవారం నాడు బయలుదేరాయి. మొత్తం 1200 వాహనాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఈ పాస్ విధానంలో పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 1 లీటర్ నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు పాల్గొనడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం కోసం ఇంచుమించు 1200 రేషన్ వాహనాలను ఉపయోగించడం జరిగింది.